హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ గెలిచిన మన భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలైన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారటం మనందరికీ గర్వకారణం. తన అద్భుత ఆటతీరుతో భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలపడంలో తన జట్టు సభ్యులతో కలిసి శ్రీచరణి చేసిన కృషి, ఆవిడ చూపిన ప్రతిభ అనన్య సామాన్యం, వేణులో కొనియాడదగింది. శ్రీచరణిని మనం సమున్నతంగా సముచితంగా సన్మానించుకోవటం, ఆవిడ ప్రతిభకు తగిన పారితోషికాలు నజరానాలు ఇచ్చుకోవటం అనేది తప్పులేదు. అందరూ చేయవలసింది ఏ ప్రభుత్వమైనా సరే. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా శ్రీచరణిని నిన్న విజయవాడకు రప్పించి, అమరావతికి రప్పించి ఆవిడని ఘనంగా సన్మానించింది, ప్రోత్సాహాలు ప్రకటించింది. అందులో భాగంగా 2.5 కోట్ల రూపాయల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో 1000 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇదే విధమైన విధానాన్ని ప్రభుత్వం అన్ని క్రీడలకు వర్తింపజేస్తుందంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే క్రికెట్ మినహా చాలా క్రీడలకు, క్రికెట్, షటిల్, ఇట్లా టెన్నిస్, ఇట్లా కొద్ది క్రీడలకు తప్ప మిగతా చాలా క్రీడల్లో ఆడే క్రీడాకారులకు వారు సాధించిన ఎంత గొప్ప పథకాలైనా సరే ఇంత గుర్తింపులకు నోచుకోవడం అనే సంగతి నిష్ఠూర సత్యం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు, ఇప్పుడే ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలు కూడా ఇట్లా క్యాష్లు ఇచ్చి, అంటే సుసంపన్నమైన క్రీడలాడే క్రీడాకారులు వారు సాధించే ఘనతలను ప్రధానంగా గుర్తిస్తున్నాయి. కానీ క్రీడల వసతులు లేక ఎంతోమంది క్రీడాకారులు ఎన్నో చోట్ల అణగారిపోతూ తమ ప్రతిభనంతటిని కూడా అలా నిష్ఫలం చేసుకుంటూ అనామంగా మిగిలిపోతున్నారు అన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఈ విషయంలో మీరు ఒక స్పష్టత తెలుసుకున్నాను. ఇక్కడ శ్రీచరణిని నేనేం తక్కువ చేయటం లేదు, వాడికి ఇంత డబ్బు ఇవ్వడానికి కూడా వ్యతిరేకించడం లేదు. కానీ ఈవిడికి ఇచ్చినంత గుర్తింపును కానీ, ఈవిడికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని కానీ ఇతర క్రీడాంశాల్లో కూడా ఇంచుమించుగా ఎలాంటి ప్రతిభ చూపిన క్రీడాకారులు లేదా క్రీడాకారుని పట్ల మనం ప్రదర్శించామా, వాళ్ళని గుర్తించామా, గౌరవించామా అన్నదే ప్రశ్న. ఇట్లాంటి ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, మన రాష్ట్రానికి కానీ ఇట్లా మాటకొస్తే చాలా రాష్ట్రాలు కూడా ఒక నిర్దిష్ట క్రీడా పాలసీ అంటూ లేదు. ఆ సమయానికి తమకు ఎంత దోస్తే అంత, ఎంత బాగుంటుందో అనిపిస్తే అంత ప్రకటించలేదు తప్ప ఒక నిర్దిష్టమైన ప్రపంచ స్థాయికి క్రీడలు గెలిస్తే ఎంత, ఐఏషియా స్థాయికి పోటీలు గెలిస్తే ఎంత, జాతీయ స్థాయికి గెలిస్తే ఎంత అన్న విషయాన్ని, ఒక పాలసీని నిర్దిష్టంగా రూపొందించుకుని దాన్ని ఖచ్చితంగా అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ అలా కాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా మొన్న వన్డే వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఉంటే కనుక మ్యాక్సిమం 1 కోటి రూపాయలు ప్రకటించాయి. ఇట్లా ప్రోత్సాహకాన్ని, గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇస్తామన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నా సరే 300-400 గజాలు మాత్రమే. కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతకు మించి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కూడా ఎంతో గొప్పగా చేసి అనిపించుకోవటకు, లేదా శ్రీచరణి మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారి అయినప్పుడు కూడా ఆవిడని వెంటనే గుర్తించలేదంటూ ప్రతిపక్ష మీడియా నానా యాగి చేయడంతో ఉలిక్కిపడి ఈ విధంగా శ్రీచరణిని భారీ నజరాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరికీ చేయండి, లేదా ఒక పాలసీ పెట్టుకుని ఆ ప్రకారం ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయి ఉండండి. అంతే తప్ప ఎవరికన్నా ఎక్కువ అనిపించుకోవాలనో, తమను ఎవరు వేలు ఎత్తి చూపించకూడదనో, లేదా ప్రతిపక్షాలు అడుగుతున్నాయనో, ఇలా రకరకాల కారణాలతో హడావుడి పడిపోయి ఇంత మొత్తాన్ని ఒక్కరికి ఇవ్వటం అన్నది కాదు. బహుమతుల మొత్తాన్ని పంచండి, అన్ని క్రీడలను ప్రోత్సహించండి, ఇతర క్రీడాకారులలో ప్రోత్సాహాన్ని నింపి వాళ్లను ఇట్లా వెలగనివ్వండి.